వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వారాహి నవరాత్రుల్లో ఉన్నాం మనము. అయితే వారాహి నవరాత్రులు 9 రోజులు ఒకవేళ చేసుకోలేని వాళ్ళు ఏదైనా ఒక రోజు, విశిష్టమైనటువంటి రోజు ఏదైనా ఉందా, చేసుకోవచ్చా? అలాగే ఎందుకు ఆ రోజు అంత విశిష్టమైనది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక్కరోజు చేసుకున్న తత్ఫలితం వస్తుందా? ఇంతకీ అసలు అమ్మవారి ఆరాధన చేస్తే మనకి తీరేటటువంటి కోరికలు ఏమిటి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. రైట్. అంటే ఎప్పుడైనా అమ్మవారిని పూజిస్తే కోరికల అనేది కాదు, ఎవరిని మనం మనసు పెట్టి పూజించిన కోరికలు తీరుతాయి. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కోరికల యొక్క ఏదైతే తత్వం ఉంటుందో ఆ తత్వానికి మనం పూజించే దేవతా తత్వం రెండు కూడా ఒకటే పందాలో ఉన్నప్పుడు అవి తొందరగా ఫలించడానికి ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనం పూర్వకాలం నుంచి కనుక గమనించినట్టే కొంతమందికి తపస్సు చాలా వందల సంవత్సరాలు పట్టింది ఉంది, వేల సంవత్సరాలు పట్టింది ఉంది, అతి తక్కువలో కూడా వాళ్ళకి అనుగ్రహించడం అనేది ఉంది. అంటే వాళ్ళు ఎంచుకున్న వైబ్రేషన్ అంటాం మనం. అంటే ఇది జ్యోతిషపరంగా చెప్పాలంటే కొద్దిగా అంత సైన్స్తోనే ముడిపడి ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ మీ యొక్క బాడీ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, మీకు కొన్ని వైబ్రేషన్స్ మీ నుంచి వస్తాయి, సో నా నుంచి కూడా కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి. సో ఆ వైబ్రేషన్స్ కనుక ఒకే రకమైన పందాలో కలిస్తే ఆటోమేటిక్గా మీ మనసు ఏంటనేది నాకు అర్థమైపోతుంది. నా మనసు అంటే మీరు వెళ్తే పలానా చోటుకి వెళ్తున్నారు అనేది నాకు తెలియకుండా అందుతుంది. సో అది అంటే అవధూతలు అనేవాళ్ళు. యాక్చువల్గా అవధూతలు అంతా కూడా వాళ్ళు పట్టుకున్న సబ్జెక్ట్ అంతా కూడా బాడీ ఫ్రీక్వెన్సీ. సో దాన్ని బట్టి వాళ్ళు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నామని ఆలోచిస్తే వాళ్ళు చెప్పేస్తూ ఉండేవారు. సో అది అవధూతలు. సరే, అవధూతలు ఆ స్థాయి. సో అలా నేను అనేది ఏంటంటే కోరికలు అనేది మీరు ఏదైతే చెప్తున్నారో ఆ కోరిక ఏదైనా తీరుతుంది. కానీ జనరల్గా మనం వారాహి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే భౌతిక సంబంధించిన కోరికలన్నీ కూడా చాలా వరకు తీరిపోతాయి. అంటే జనాకర్షణ కావాలన్నా ఆవిడ వల్ల అవుతుంది. సో భూతగాదాలు పరిష్కృతం కావాలన్నా ఆవిడ వల్ల అవుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే శత్రు మారణం కావాలన్నా కూడా ఆవిడ అవుతుంది. సో అందుకే ఆవిడని రకరకాల రూపాల్లో కొలిచి సాధించుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనం పంచమి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైతే 9 రోజులు చేస్తాం కదా, ఈ 9 రోజుల్లో పొరపాటున అందరికీ 9 రోజులు చేయాలంటే తాత ఉండొచ్చు, తీరిక ఉండకపోవచ్చు, భయాలు ఉండొచ్చు. అయ్య బాబాయ్, వారాహిదేవి వద్దన్నారు, మేము చేయమనుకుంటామండి. కానీ మధ్యలో ఎక్కడో లాగుతున్నాము, వీళ్ళందరూ చేస్తున్నారు, నేను చేసుకుంటే బాగుంటుంది చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా పంచమి అనేది ఆవిడకి చాలా ప్రీతికరమైనది. ఆవిడ నామాల్లో కూడా పంచమ్యై నమః అని వస్తుంది. ఖచ్చితంగా రావటం అనేది కాదు, అంటే మామూలుగా ఏంటంటే ఈవిడ్ని మామూలుగా మనకి ఏంటంటే కొన్ని గ్రంథాలు సప్తమాతృకలు, కొన్ని గ్రంథాలు అష్టమాతృకలు, మరికొన్ని గ్రంథాలు నవమాతృకలు ఇచ్చారు. కానీ ఎన్ని మాతృకలు ఇచ్చినా ఈవిడ స్థానం మాతృక. అంటే 5వ తల్లి ఈవిడ. సో 5 అంటే పంచమి. సో అందుకని పంచమికి అధినేతగా, అధిదాత్రిగా, జగద్దాత్రిగా ఈవిని అభివర్ణించడం అనేది జరిగింది. సో అందుకని మిగతా అన్ని రోజులు మీరు పూజించినా పూజించకపోయినా ఖచ్చితంగా ఈ పంచమి నాడు పూజిస్తే కనుక అన్ని రకాలైన కామితాలు, అంటే మీ ఇష్టం, మీ కోరిక అనేది మీ ఇష్టం. బట్ కానీ ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే శనివారం నాడు వచ్చింది కాబట్టి ఈ పంచమి అనేది ఈవిని ధూమ్రవారాహిగా చెప్తున్నాం. కిరాత వారాహి, స్వప్న వారాహి, ఉన్మత్త వారాహి, లఘు వారాహి, వజ్రవారాహి, ఇలా వారాహిలో 9 రకాలు ఉంటాయి. 9 రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క. ఇవాళ మామూలుగా మొదటి రోజు అయితే ఉన్మత్త వారాహిగా పూజించడం అనేది ఉంటుంది మొదటి రోజు. అయితే ఇదే మళ్ళీ 9 రోజులు కూడా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న మాతృకలు ఉన్నాయి కదా, ఇవాళ ఇంద్రాణీదేవిగా తల్లిగా కూడా ఆరాధించడం అనేది ఉంటుంది. అలా ఆదివారాహి, బృహన్వారాహి ఇలా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ధూమ్రవారాహి ఎందుకు తీసుకున్నామంటే కనుక, ధూమ్రవారాహి అంటే కనుక ధూమావతికి ప్రతిరూపం. సో శనివారం ఆవిడకి ప్రీతికరమైనది. సో ధూమ్రవారాహిగా ఈవిని పూజించటం వల్ల మనకి ఎటువంటి చెడు శక్తులు ఉన్నా కూడా అవి తరిమివేయబడతాయి. ఇంట్లో ఉండొచ్చు,
మన అంతర్గతంలో ఉండొచ్చు, బాహ్య వెలుపల ఎక్కడైనా సరే ఒక ఉచ్చాటన అనేది ఏదైతే ఉందో దాన్ని తీసేయటం. అంటే మనకి శత్రువులు లేకుండా ఉండాలి. అవును. లేదు మనకి ఉన్న దుర్గుణాలు నశించిపోవాలి. అంటే మనకి ఏదో ఒక వ్యసనం ఉంటుంది, మానేయాలని ఉంటుంది. కానీ మానలేం. ఆ బలహీనత అలా అలవాటైపోయింది. సో అలా మనం మనసు పెట్టి మానాలి అనుకున్నప్పుడు మానలేకపోతున్నప్పుడు ఇవన్నీ. నేను మానను అనుకునేవాడిని ఇంకేం ఏం చేయలేం. మానాలి అనుకుని కూడా మానలేక ఆ టైం వచ్చేప్పుడు పరిగెత్తేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ధూమ్రవారాహి ఉపయోగపడుతుంది. సో అలా జీవితంలో మనకున్న ఎటువంటి చెడ్డ శక్తులనైనా సరే తరిమి వేయగలిగేది ధూమ్రవారాహి. సో అందుకని ధూమ్రవారాహిని వాళ్ళు పూజించుకోవాలి. ఎలా పూజించమంటారు? ఇది ఏం లేదు, మన ఇంట్లో మీరు వారాహి ఫోటో పెట్టుకుంటే వారాహి ఫోటో పెట్టుకుంటే సరే సరే, పెట్టుకోపోయినా తప్పేం లేదు. లలితాదేవి ఫోటో ఉన్నా పర్వాలేదు, దుర్గాదేవి ఫోటో ఉన్నా పర్వాలేదు. అంతేగాని ప్రత్యేకంగా వెళ్ళి వారాహిదేవి అవసరం లేదు. సో మనం చూసే దృష్టి బట్టి ఉంటుంది. మనం వారాహి 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 అనుకుంటే వారాహి ఆవిడ అంతే. సో అలా అనుకుని పూజిస్తే చాలు. అయితే ఈ మంత్రం చిన్న మంత్రమే, తేలికైన మంత్రమే. ఓం హూం ఎరలా వాళ్ళ హూ గ్లౌం ధూమ్రవారాహి ధూమ్ ధూమ్ పట్ సహా. ఓం ఓం ఊం హూం గ్లౌం గ్లౌం ధూమ్రవారాహి ధూమ్రవారాహి ధూమ్ 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 పట్ ఫట్ స్వాహ. స్వాహ. ఓకే. ఇది చాలా మంచి మంత్రం. ఇది ఈ రోజు నుంచి మొదలెట్టి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా 108 ఏం లేదు, మీ సంఖ్య మీరు పెట్టుకోండి. 27, 54, 108 ఇలా పెట్టుకుని ఇవాళ ఏం చేయాలి అంటే కనుక కొద్దిగా అన్నం మెతుకుల మీద కుంకుమ వేసి, ఏదైనా సరే తినే జంతువులు మీకు దగ్గరలో ఉంటే, అంటే కుక్కలు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, అలాంటివి ఏమైనా ఉంటే వాటికి పెట్టండి. అలా లేకపోయినా కానీ చెట్ల దగ్గర అలా జల్లేయండి అంతే. చెట్ల దగ్గర వేసేయచ్చు. అలా జల్లేస్తే చాలు. ఎంత కొంత కొంచెం ఇన్ని మెతుకులుగా వేస్తే ఒక ముద్ద అనుకోండి, ఒక ముద్ద. ఆ ముద్ద వేసేసి దాని మీద మనకు కంపల్సరీ కుంకుమ వేయాలి. కుంకుమ అంటే మొత్తం కుంకుమ కలిపేలా? జస్ట్ అలా చిటికడ అంత వేస్తే చాలు. వేసేసి మనకి కుక్కలు వచ్చేలా ఉంటే కుక్కలు, లేదా పక్షులు వచ్చేలా ఉంటే పక్షులు పెట్టేసి మీ మనస్సంకల్పం చెప్పుకుంటే చాలు. ఇలా కొద్దిగా 8 శనివారాలు చేస్తే మంచిది. ఏ సమయంలో చేయమంటారు? పర్వాలా, సూర్యాస్తమయం లోపు ఎప్పుడైనా పర్వాలేదు. పొద్దునైనా చేసేయచ్చు? పొద్దున కూడా చేసేయచ్చు. సూర్యాస్తమయం దాటకుండా చేయాలి. చేసి ఇవాళ నుంచి మొదలెట్టుకుంటే చక్కటి మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఇక ప్రసాదం కూడా పెద్దగా పెట్టవలసిన అవసరం ఏం లేదు. సో ఇంట్లో ఉన్నవి ఏముంటే అవి పెట్టుకోండి, దానికోసం ఇబ్బంది ఏం లేదు. సో ఈ రకంగా 8 వారాలు చేసుకుంటే, అంటే ఈ కుంకుమ ముద్ద అన్నం ఏదైతే ఉందో అది అమ్మవారి దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. లేదు, డైరెక్ట్ గా బయట పెట్టేయటమే అంతే. మనం మనసులో మన కోరిక చెప్పుకుని పెట్టేయడమే. బయట పెట్టేసాం. ఇప్పుడు పావురాళ్ళు ఎక్కువగా ఉంటాయి, వాటికైనా వేసేయచ్చు. ఏవి తినేలాగా ఉంటే వాటికి వేసేయచ్చు. సో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. సో మనలో ఉన్న చెడ్డ శక్తులు తరిమి వేయబడతాయి. ఈ పంచమి ఒకవేళ మిస్ అయ్యామండి, ఏవైనా కారణాలు అవ్వనివ్వండి, మిస్ అయ్యామనంటే మరోసారి ఎప్పుడు చేసుకోవచ్చు? అంటే ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు అయితే చేయొచ్చు, అదొక పద్ధతి. ఈ 9 రోజులు చేయకపోయినా మనం ఇందాక అలాగో చెప్పాం శనివారాలని. సో శనివారాల నాడు ఎప్పుడైనా సరే మనకి అష్టమి వచ్చినా, పంచమి వచ్చినా, అమావాస్య వచ్చినా ఇవి ఇంకా శ్రేష్టం చేసుకోవచ్చు. ఒకవేళ అవి రాకపోయినా మీ మనస్సంకల్పం మీకు ఎంత ఆరాటం ఉందనుకోండి, శనివారం మొదలెట్టండి, ఏం పర్వాలా. మనకి కావాల్సింది మంచి సంకల్పం అంతే. ఆ రకంగా చేసేసుకుంటే చాలు. రైట్. అలా చేసేసుకుని చక్కగా వారాహి అనుగ్రహాన్ని పొంది వారి కామ్యాలు ఏవైతే ఉన్నాయవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి తరుణోపాయాన్ని సూచించారు సార్. మీరు అన్నది ఇందాక 100% కరెక్ట్. అరే అందరూ చేసేసుకుంటున్నారు, ఒకళ్ళేమో చేయమంటారు, ఒకళ్ళేమో వద్దంటారు, మాకేమో చెయ్యాలని ఉంది, భయం వేస్తోంది, ఇట్లా రకరకాలు ఉంటాయి. మంచి ఆన్సర్ ఇది. వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని అనుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.